హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఈరోజు లీనియర్ మోషన్ టాపిక్లో మనం లాస్ట్ మోడల్ అయితే నేర్చుకుందామండి. ఇందులో ప్రాబ్లమ్స్ అయితే లాస్ట్ మోడల్ అనమాట. ఇంతవరకు ఒక సింగిల్ ట్రైన్ స్టేషన్స్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో అలా మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే 2 ట్రైన్స్ అనమాట. 2 ట్రైన్స్ A and B leaves the same station in parallel lines. They start with uniform acceleration of 0.15 meter per second square and attain the speed of 24 km per hour when the steam is reduced to keep speed constant. B leaves 40 seconds after with uniform acceleration of 0.3 meter per second square to attain a maximum speed of 48 km per hour when will B overtake A. సో ఇక్కడ ఓవర్టేకింగ్ అన్నదే మనకి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఏని బి ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుంది అన్నది. సో ఇక్కడ కూడా మనకి ఏమన్నాడు, సేమ్ స్టేషన్స్ దగ్గర నుంచి ప్యారలల్ లైన్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. ఏ స్టార్ట్స్ యూనిఫామ్ యాక్సలరేషన్ 0.15 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అటెండ్ ద స్పీడ్ ఎంత అండి మనకి 24 km per hour when the steam reduced keep constant speed. సో కాన్స్టెంట్ స్పీడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ 40 సెకండ్స్ తర్వాత మనకి దీని యొక్క బి ట్రైన్ యొక్క యాక్సలరేషన్ ఏమవుతుంది 0.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ టు మ్యాక్సిమం స్పీడ్ 48 km per hourకి రీచ్ అవుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి బి ట్రైన్ ఏని ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుంది అది మనకి కావాలి. సో మనకి గివెన్ గివెన్ డేటా అనేది చూసుకుందాం. గివెన్ డేటా కన్సిడర్ ఏ ట్రైన్. సో ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0, యాక్సలరేషన్ a1 ఈక్వల్ టు 0.15 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ 24 km per hour. కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ చేసుకుంటే 6.67 మీటర్ పర్ సెకండ్. సో టైమ్ required to attain this speed t1 equal to v1 minus u1 by a1. సో 6.67 మైనస్ 0 బై 0.15 క్యాలిక్యులేట్ చేస్తే 44.47 సెకండ్స్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆల్రెడీ మనకి ఈ ఈక్వేషన్ అనేది తెలుసండి. s1 ఈక్వల్ టు u1 t1 ప్లస్ హాఫ్ a1 t1 స్క్వేర్. సో u అంతా కూడా మనకి 0 అయిపోతుంది. హాఫ్ 0.15 ఇంటూ 44.47 స్క్వేర్ టోటల్ మనకి 148.29 మీటర్స్ అనేది వస్తుంది. దేనికి సంబంధించి ఇది ట్రైన్ ఏకి సంబంధించి. అలాగే ట్రైన్ బీకి కూడా మనకి ఇక్కడ డిస్టెన్స్ కవర్డ్ ట్రైన్ ఏ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ s2 ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. సో వెలాసిటీ అంటే మనకి ఎంత వచ్చింది 6.67 ఇంటూ మనకి ఇక్కడ 40 సెకండ్స్ టైం అన్నాడు కాబట్టి t+40 మైనస్ మనకి ఎంత వచ్చింది t1 44.47. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇలా తీసుకున్నాడు. ఆల్రెడీ ఇలా ఎలా చేయాలి అన్నది ప్రీవియస్ మోడల్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే అందరూ అంటున్నారు కూడా, నాకు కామెంట్ కూడా చేస్తున్నారు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. మీరు అడిగినందుకే కదండి నేను ఇలా చేస్తున్నాను, లేకపోతే నా వే ఆఫ్ టీచింగ్లో నేను చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను కదా. సో ఇదేంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అడగటం వల్లే నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా. మీరు మళ్ళీ అంటే అప్పటికి అలా చూసిన వాళ్ళకి అలా అనిపిస్తుంది. నేను మళ్ళీ ఈ టాపిక్స్ని నేను రీఅప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్ టు s1 ప్లస్ s2. ఎక్స్ అనేది మనకి ఆల్రెడీ s1 అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది 148.29 అనేది వచ్చింది. సో దాన్ని బట్టి 6.67 ఇంటూ t మైనస్ 4.47 మీటర్స్. సో ఇప్పుడు మోషన్ ట్రైన్ బీని మనం కన్సిడర్ చేద్దాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్గా కన్సిడర్ చేసుకుందాం. ut ఈక్వల్ టు 0, a2 ఈక్వల్ టు 0.3, v2ని మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటే 13.34 మీటర్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. సో స్పీడ్ అన్నది కావాలి కాబట్టి టైం రిక్వైర్డ్ టు స్పీడ్. సో t2 ఈక్వల్ టు v2 మైనస్ u2 బై a2. సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో అలా చేస్తే 44.47 సెకండ్స్ అనేది వస్తుంది. సో డిస్టెన్స్ కూడా చేస్తే మనకి 296.59 మీటర్స్ అనేది వస్తుంది. ఇది ఇక్కడ s2 అండి, ఇది s2, ఇది s3. ఓకేనా. ఇది s2 s3.
ఓకే, మనకి ఇక్కడ ఇలా వచ్చింది. సో S3 వెలాసిటీ ఇంటూ టైం. సో మనకి మళ్ళీ వెలాసిటీ ఇక్కడ టైం వచ్చేసరికి t - 44.47. సో x ఈక్వల్ టు S2 ప్లస్ S3. సో x అనేది మనకి S2 అనేది ఎంత వచ్చింది 296.59. సో దాన్ని మనకి ఇది ఇక్కడ వేసుకుంటాం 13.34 ఇంటూ t - 44.47. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 1 and 2 మనం దీన్ని ఈక్వేటింగ్ చేస్తే కాన్స్టెంట్ వాల్యూస్ని మనం మైనస్ చేస్తే మనకి 118.47 16.67t. ఓకేనా. సో అలాగే మనకి ఈ కాన్స్టెంట్ వస్తాయి కదా, సో వాటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి t ఈక్వల్ టు 62.2s అన్నది వస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, దీంతో అయితే ఒక టాపిక్ లీనియర్ మోషన్ అంటే డైనమిక్ యూనిట్లో లీనియర్ మోషన్లో ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనకి మోషన్ అండర్ గ్రావిటీ అని చెప్పేసి మనకి చెప్తాడనమాట. ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గ్రావిటీ అనమాట. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు కదా, సో అలా యాక్ట్ అవుతుంది. మనకి వాల్యూ ఎంత అంటే 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నది మనకి జీ వాల్యూగా మనం ఇక్కడ తీసుకుంటాం. సో మనం ఇంతకుముందు ఏ ఈక్వేషన్స్ అయితే నేర్చుకున్నామో ఆ ఈక్వేషన్సేనండి, కాకపోతే ఏ ప్లేస్లో గ్రావిటీ అన్నది వస్తుంది అనమాట. అంటే జీ అన్నది వస్తుంది. v ఈక్వల్ టు యూ ప్లస్ జీటీ, హెచ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్, v స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2gh. ఓకేనా. సో ఇక్కడ హెచ్ అలాగే జీ అన్నది యాడ్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. v ఈక్వల్ టు యూ మైనస్ జీటీ, హెచ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏంటంటే ఇది ప్లస్లు ఎప్పుడు వస్తాయండి, డౌన్వర్డ్ యాక్ట్ అవుతున్నప్పుడు. ఫాలింగ్ బాడీస్ ఉంటాయి కదా, సో డౌన్వర్డ్ యాక్ట్ అవుతున్నప్పుడు ప్లస్ వస్తాయి. ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్, సో పైకి విసిరినప్పుడు మనకి ఇక్కడ మైనస్లు అన్నవి వస్తాయి ఈ ఫార్ములాస్లో. v ఈక్వల్ టు యూ మైనస్ జీటీ, అలాగే హెచ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్, v స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ 2gh. ఓకే, ఇంపార్టెంట్ డిడక్షన్స్కి వచ్చేసరికి మనకి ఒకవేళ మ్యాక్సిమం హైట్ అన్నది కావాల్సి ఉంటే హెచ్ మ్యాక్సిమం ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g, టైమ్ రిక్వైర్డ్ 2 ఈక్వల్ టు యూ బై జీ. సో వెన్ బాడీ ఫ్రీగా మనకి సర్టెన్ హైట్ నుంచి ఫాల్ అవుతుంది అంటే ఫైనల్ వెలాసిటీ మనకి కావాలి అనుకున్నప్పుడు v ఈక్వల్ టు √2gh. సో అలాగే టైం రీచ్ ద గ్రౌండ్ అంటే మనకి బాడీ అనేది గ్రౌండ్కి రీచ్ అవడానికి ఎంత టైం పట్టింది అన్నప్పుడు t ఈక్వల్ టు v బై g అన్న ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈక్వల్ టు 2u బై g. సో వీటిని ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకోవాలి. ఇదొక టాపిక్, అంటే లీనియర్ మోషన్లో అదొక టాపిక్, ఇదొక టాపిక్. యాక్సలరేషన్తో ఒక టాపిక్ ఉంటుంది, అండర్ గ్రావిటీ కండిషన్లో మనకి ఈ 2 టాపిక్స్ని మనం లీనియర్ మోషన్గా కన్సిడర్ చేస్తాం. సో దీంట్లో అండర్ గ్రావిటీలో మనం ఈ ఒక ప్రాబ్లం అయితే చూద్దాం. ఏ బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్ అటైన్ ఏ మ్యాక్సిమం హైట్ 475 meters. Calculate the velocity of projection and compute the time of flight in 8. ఓకే, సో పైకి విసిరారంట. సో మ్యాక్సిమం హైట్ అన్నది ఎంత రీచ్ అయిందంట 475 meters అన్నది రీచ్ అయింది. సో మ్యాక్సిమం హైట్ ఎంత అండి 475. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్స్, సో వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్స్ u ఈక్వల్ టు √2gh. √2 జీ వాల్యూ అక్కడ ఇవ్వలేదు, మీరు ఎలా తీసుకున్నారు అన్నది అవసరం లేదండి, మనకి తెలుసు కదా జీ వాల్యూ అన్నది 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఆ వాల్యూని వేసుకుంటాం. సో వాల్యూని వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే 96.54 మీటర్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. మనకి ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నది అడిగాడు కాబట్టి t ఈక్వల్ టు 2u బై జీ. సో హెచ్ ఆఫ్టర్ t సెకండ్స్ హెచ్ ఈక్వల్ టు 0. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి t ఈక్వల్ టు 2u బై జీ అన్నది వచ్చింది. సో ఇది సపరేట్ టాపిక్ అనమాట, తర్వాత మనం నేర్చుకుందాం. నెక్స్ట్ 2 ఇంటూ u అంటే ఎంత వచ్చిందండి మనకి 96.54 డివైడెడ్ బై జీ 9.81. సో 19.68 సెకండ్స్ అన్నది వచ్చింది. సో మనకి ఏదైనా చేయాలన్నా కూడా మనకి ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇవి ఫార్ములాస్ ఉన్నాయి కదండి. సో ఈ ఫార్ములాస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే డౌన్వర్డ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఎలా మనకి ప్లస్ తీసుకోవాలి, అప్వర్డ్ అయితే మైనస్. అలాగే మ్యాక్సిమం హైట్ అన్నప్పుడు హెచ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g, టైం అన్నప్పుడు మ్యాక్సిమం టైం రిక్వైర్డ్ అన్నప్పుడు యూ బై జీ. అలాగే మనకి ఇక్కడ
ఫైనల్ వెలాసిటీ అడిగినప్పుడు v ఈక్వల్ టు √2gh. అలాగే టైం గ్రౌండ్ రీచ్ అవుతున్నప్పుడు t ఈక్వల్ టు v/g. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u/g. సో ఇలా మనం ఈ ఫార్ములాస్ని బట్టి మనం చూసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా డైనమిక్స్లోనే ఉంటుందండి. సింపుల్ హార్మోనిక్ మోషన్, అలాగే ఈ ప్రొజెక్టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆల్రెడీ నేను ఫిజిక్స్ వీడియోస్లో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేశారు ఫిజిక్స్ మేడం. అది మీరు ఒక్కసారి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానన్నమాట, ఫిజిక్స్ లింక్. సో అదొక్కసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు అని చెప్పేసి, మనకి టైం అయితే తక్కువ ఉంది కదా. సో నేను ఇంకా కంటిన్యూటీగా మనకి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసేసుకోవచ్చు అందుకు. ఓకేనా. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.